ఇయర్స్ నేర్చుకోండి, వర్క్ నేర్చుకోండి, చదువు కూడా నేర్చుకోండి. వాళ్ళకి మన 10th వాళ్ళ ఓపెన్ డిగ్రీ పిల్లలందరూ ఎంతమంది మారింది పరివర్తన ఇంట్లో పంపిస్తున్నారు. ఫాలో కూడా చేస్తున్నాం. వాళ్ళు ఇక్కడ నుంచి పోయిన తర్వాత రెగ్యులర్గా కాల్ చేసి వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుతూ వాళ్ళు ఏం చేస్తున్నారు మైండ్ సెట్ చేంజ్ చేసుకోండి, వర్క్ నేర్చుకోండి, చదువుకోండి, మారాలి. మరి అన్నీ మార్చుకోవాలి ఆలోచన. మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారం. అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ అరుణ గారికి మరియు మా డిపార్ట్మెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ అనితా రామచంద్రన్ గారికి, అదేవిధంగా డిజేబుల్ డైరెక్టర్ గారికి శైలజ గారికి, అదేవిధంగా మా అంగన్వాడీ డిపార్ట్మెంట్ ఉమెన్ అండ్ చైల్డ్లో డైరెక్టర్గా ఉన్నటువంటి కాంతి వెస్లీ గారికి, ఇతర ఉద్యోగులకు, అధికారులకు, ఇక్కడ స్టాఫ్ అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మేము వికలాంగులు, వయోవృద్ధులు, అదేవిధంగా ట్రాన్స్జెండర్ వ్యక్తుల యొక్క సాధికార శాఖ ఆధ్వర్యంలో మరి ఈ జ్యువెనల్ హోమ్లో డి అడిక్షన్ సెంటర్ను కూడా ప్రారంభించడం ఒక రకంగా బాధ, ఒక రకంగా సంతోషం. ఎందుకంటే ఈరోజు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు కూడా నేరాలకు పాల్పడి ఇలా జ్యువెనల్ హోమ్లోకి బాల కర్మాగార జైల్లోకి వచ్చి మగ్గిపోతున్నారు. వాళ్ళ వెనుక, ఈ నేరాల వెనుక చరిత్ర చూస్తే మరి డ్రగ్స్ అడిక్టెడ్ కానీ, మత్తు పదార్థాలు కానీ, ఇట్లాంటి వాళ్ళను ఈ రకమైనటువంటి నేరాల వైపు ప్రేరేపిస్తుంది. అది చాలా బాధాకరం. అదేవిధంగా అలాంటి కష్టంలో, అలాంటి నేరాలతోటి ఒక చిన్న పసి వయసులో, తెలిసి తెలియని వయసులో తప్పులు చేసి ఇక్కడికి వచ్చి ఆ నేరాలతో వాళ్ళు మానసికంగా అట్లనే కుంగిపోకుండా వాళ్ళ కోసము ఈరోజు మరి ఒక 13 లక్షలు కేటాయించి వాళ్ళను కౌన్సిల్ చేయడానికి సైకాట్రిస్టులను పెట్టి, కౌన్సిలర్స్ని పెట్టి వాళ్ళ యొక్క మానసిక స్థితిగతులను పెంపొందించడం, అదేవిధంగా ఈ అడిక్ట్ అయినటువంటి ఏదైతే మత్తు పదార్థాల నుంచి డీ అడిక్ట్ చేయడం, దానికోసం ఈ డీ అడిక్షన్ సెంటర్ అనేది ఈరోజు ప్రారంభించడం జరిగింది. అందుకనే నేను గతంలో కూడా వచ్చినప్పుడు పిల్లలకు అందరికి ఒకటే చెప్పిన, ఈరోజు ఈ కారాగారం అంటే ఇక్కడ ఏదైతే ఈ హైదరాబాద్ అబ్జర్వేషన్ హోమ్లో ఉన్నారో ఇది శిక్షా కాలం కాదు, శిక్షణ కాలము అనుకోండి అని చెప్పిన. ఎందుకంటే మీరు వచ్చేటప్పుడు పనిష్మెంట్ కోసం ఇక్కడికి వచ్చిర్రు, బట్ ఈ టైం అంతా కూడా మిమ్మల్ని మీరు సర్దిద్దుకోవడం కోసం, మీ తప్పులను తెలుసుకోవడం కోసం, ఫర్దర్గా మీ ఫ్యూచర్ను ఈ అబ్జర్వేషన్ హోమ్ నుంచి బిల్డ్ చేసుకోవడం కోసం మీకు అన్ని రకాల స్పేస్ ఇస్తాం, సపోర్ట్ చేస్తాం. బట్ మళ్ళీ నేరాల వైపు మాత్రం ఈ యొక్క బాలలు, బాలికలు వెళ్ళకూడదు అనేది మా యొక్క ఉద్దేశం. దానికోసమే ఇదొక శిక్షణా కాలం లాగా పెట్టి ఇక్కడ రకరకాల ట్రైనింగ్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అంటే చేతి వృత్తుల్లాగా ఇప్పుడు చేతి వృత్తుల పనులు కూడా చేస్తూ ఉన్నారు. తర్వాత విలువిద్యలు నేర్చుకుంటా ఉన్నారు. స్టేట్, నేషనల్ వైడ్గా వెళ్ళి కూడా ఆర్చరీ ఆడేస్తూ ఉన్నారు విలువిద్యలలో. మరి అందులో కూడా మంచి ప్రైజ్ తోటి వస్తూ ఉన్నారు. సో వాళ్లకు మంచి నైపుణ్యం ఉంది. కానీ ఈ మత్తు అనేది ఈ నేరాల వైపు తీసుకొచ్చి వాళ్ళ జీవితాలను అగాధంలోకి నెడుతున్నారు. ఒక తప్పు జరిగినప్పుడు